అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి, శ్రేయభిలాషులకి, విమర్శకులకి, సద్విమర్శకులకి అందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఆదరణ ఇంకా నాకు కావాలని, ఇంకా మన ఛానల్ ని ఎంతో మంది సబ్స్క్రైబర్స్ చేసి 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ ని మీరు ఇంకా 10 మందికి పరిచయం చేస్తారని కోరుకుంటూ, ఆశిస్తూ, ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. రేపు రాబోయేటువంటి 2019 సంవత్సరం నుంచి నేను వారఫలాలుగా మన యొక్క కార్యక్రమాన్ని విభజించి అందరికీ అనుకూలవంతమైనటువంటి వారఫలాలని, జ్యోతిష శాస్త్రాల ద్వారా మనం చేసే ప్రతి పనిలో కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధిని, రాబోయేటువంటి ప్రమాదాల నివారణ కోసం సూచనల్ని చేసుకుంటూ మీ యొక్క జ్యోతిష అంశాలని, జ్యోతిష సంబంధమైనటువంటి విషయాలని మీకు తెలియజేయాలని, ఇక మీదట మనకు 2019 సంవత్సరం నుంచి వారఫలాలుగా మన యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్ మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని అందించాలని ఆశిస్తూ, ఈ యొక్క అనుకూలవంతమైనటువంటి జ్యోతిష అంశాలను మీరందరూ కూడా వినియోగించుకొని ఆనందాన్ని, అభివృద్ధిని, లక్ష్మీ ప్రదాన్ని పొందాలని ఆశిస్తూ, మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 28/12/2018 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, అనుకూలవంతమైన మిత్రుల కలయిక, ఆత్మీయుల సందర్శన, సంపూర్ణ ఆరోగ్యము, ఉన్నత విద్యా అభివృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో సఫలత, అనుకూలవంతమైనటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకి కలిసొచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించడం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. చిత్ర నిర్మాణ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థితిని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. కళాకారులకి అనుకూలవంతమైనటువంటి కాంట్రాక్టులు లభించడము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడము, ప్రభుత్వ సంబంధ శాఖల్లో కాంట్రాక్టులు చేసినటువంటి వారికి బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు, విదేశీయానంలో ఉన్న వారికి అనుకూలతలు, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, అనుకూల ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ అందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి ధనయోగము, వ్యవహార లాభాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, బంధుమిత్రుల ఆగమము, శుభకార్య నిర్వహణ, అప్పులన్నీ కూడా వసూలు చేసుకోవడము, తీర్చుకోవడము, బ్యాంకు రంగ సంస్థల నుంచి రుణ సౌకర్యాన్ని పొందడము, గృహ నిర్మాణాన్ని కానీ, గృహాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశము, ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు ఈ రోజున పూర్తి అవుతాయి. తప్పకుండా అనుకూలవంతమైన ఉద్యోగ అభివృద్ధి కొనసాగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశము, ఆర్థిక విషయాలు వెసులుబాటు, గృహ సంబంధ విషయాల్లో ఉపయుక్తమైనటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటువంటి అవకాశము, దేశ విదేశీయాన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభకార్య చర్చలు, శుభకార్య నిర్వహణ జరగడానికి అవకాశం ఉంటుంది. గొప్ప ఉద్యోగిగా అవార్డు కూడా అందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. అనేక మార్గాల నుంచి ధనం రాబడి అదుపుగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విందులు, వినోదాదులు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి సౌలభ్యము, ఆకస్మిక ప్రయాణాలు, ప్రయాణంలో లాభాలున్నాయి. సోదర వర్గం వారి చేత అనుకూలవంతమైన శుభకార్య నిర్వహణ చేసుకునేటువంటి సౌలభ్యం కూడా ఏర్పడుతుంది. అనేక రకాల వ్యక్తులతో సమయానుకూలంగా చర్చలు, వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి.
తప్పకుండా ఈరోజు మీరు అత్యున్నతమైనటువంటి శుభస్థితిని పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యా అభివృద్ధి కొనసాగుతుంది. అనుకూలవంతమైన ధనయోగం వల్ల సువర్ణ ఆభరణ ప్రాప్తి, బహుమానాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. దేశ విదేశాన్ని పర్యటన ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఉద్యోగ అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ప్లాస్టిక్, పెట్రోలియము, మద్యపాన సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి అనుకూలవంతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకండి. అనవసర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వాహన ప్రమాదం సూచించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం వెసులుబాటు బలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం చేతికందే అవకాశాలు. కోర్టు వివాదాలు కానీ, ఆస్తిపాస్తుల పంపకాల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా మీరు ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్ద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు పెదవిదారుడుతనాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. తొందరపాటుతనంతో ఇతరులను విమర్శించేటువంటి అవకాశాన్ని వదులుకోవడం మంచిది. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దుబారాను నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. సోదర వర్గం వారిచే ఏదైనా స్వల్ప వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ధన సంబంధ విషయాల్లో కాస్త ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పబడుతోంది. ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిదిగా చెప్పబడుతుంది. విదేశాల్లో ఉన్నవారు కూడా అకస్మాత్తుగా స్వదేశానికి వచ్చినట్టయితే మళ్ళీ విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు సన్నగిలుతాయి. అది కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. వీసా సంబంధ సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి విదేశాల్లోనే కొంతకాలం ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పబడుతుంది. అనవసర అప్పులు చేయకపోవడం మంచిది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. మీ వాహనాన్ని కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో కూడా కొన్ని పరీక్షలకు, అనైతిక విషయాల గురించి పరీక్షకు గైర్హాజరయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ పరువు మర్యాదల్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నాన్ని మానుకోవడం ఉత్తమంగా విద్యార్థులకు చెప్పబడుతోంది. అనవసరమైనటువంటి వ్యక్తులతో సమావేశాలు మంచిది కాదు. రహస్య సమాచారాలు బయటకు వెల్లడించబడతాయి. ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఘర్షణాత్మక వాతావరణం కూడా ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రం కొనసాగించండి. ధన ఆగమం బాగా ఉంటుంది. ధనం విషయంలో అనుకూలత బలం కనబడుతున్నప్పటికీ కూడా దుబారాన్ని నియంత్రించుకోవడమే మంచిదన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్పబడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం అనేక రకాల ఇబ్బందులు అంటే మాట పట్టింపులు ఎక్కువగా ఉండడం వల్ల లేనిపోని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా రాశివారు రుద్రాభిషేకాన్ని చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికైనా తేనెను దానంగా ఇచ్చినట్టయితే కాస్త అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. అలాగే బుధుడి అష్టోత్తరనామాన్ని చదువుకోవడం కూడా మీకు అనుకూలంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 6:54 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, వ్యవహార విజయము, వ్యాపార అభివృద్ధి, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, రాజకీయ, విద్యారంగ, ఉద్యోగ, చలనచిత్ర మరియు కళాకారులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. విద్య పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మమేకమై ఏదైనా తీర్థయాత్ర కానీ, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు వెసులుబాటుగా ఉన్నందున గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ లేదా భార్యాభర్తల మధ్య బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశము, పిల్లల భవిష్యత్తు కార్యాచరణ కోసము ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కానీ లేదా స్థిరాస్తులు లాంటివి కానీ కొనుక్కు పెట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన శుభస్థితి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. వ్యాపార అభివృద్ధి కోసం, విస్తరణ కోసం ప్రయత్నాలు చేయవచ్చును. విదేశీ ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం చాలా స్పష్టంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు జరగబోయేటువంటి పరీక్షల్లో విజయం మీదిగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రోజంతా కూడా ధనయోగము, వ్యవహార లాభము, అనుకూలవంతమైన ఉద్యోగాభివృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, లేదా ఇన్ఛార్జిగా ఒక ప్రాజెక్టుకి మిమ్మల్ని నియమించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆరోగ్యం అత్యద్భుతమైనటువంటి శుభస్థితికి చేరుకుంటుంది. అనేక రకాల రుణపీడ పరిహారాలు కూడా కొనసాగిస్తారు. రుణాన్ని కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వినడానికి అవకాశం ఉన్నాయి. విదేశానికి మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి లాటరీల ద్వారా ఏదైనా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఏర్పడడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి.
ప్రతి విషయంలో కూడా మీకంటూ గొప్ప వ్యక్తిత్వాన్ని పెంచుకునేటువంటి సౌలభ్యం కూడా ఎక్కువ కనబడుతుంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యము, చికాకు, కోపము, అసహనం, ఆర్థికమైనటువంటి విషయాల్లో వెసులుబాటు, వ్యవహారంలో లాభాలు బలంగా కనబడుతున్నాయి. అసహనం వల్ల వ్యవహారం బెడిసి కొట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. తొందరపాటుతనం వల్ల ధన నష్టం కూడా సూచించబడుతుంది. కాబట్టి నియంత్రణ మీకు చాలా అవసరం. కోపం మీద కానీ సహనం మీద కానీ నియంత్రణ మీరు చేసుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు తొందరపాటుతనంతో మీరు పరీక్షలకు హడావుడిగా ప్రిపేర్ అవ్వకండి. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి కొనసాగుతుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాల యోగ్యత కోసం మీ పేరుందన్న విషయాన్ని గుర్తించి తొందరపాటుతనంతో అందరినీ కూడా కలిసి మీకు ఆన్ సైట్లో విదేశాలకు వెళ్తున్నటువంటి విషయాన్ని 10 మందికి చెప్పడం వల్ల అక్కడ ఆ రోజున అంటే ఈ రోజున మీకు అటువంటి అవకాశం దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. హయ్యర్ అఫీషియల్స్తో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కోసం మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. కాకపోతే ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నత ఉద్యోగ అవార్డు అందుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం కోసం చేసే ప్రయత్నాలు బలంగా ఉంటాయి. అలాగే మీరు ప్రమోషన్ కోసం ఏవైనా పరీక్షలు రాస్తున్నట్టయితే ఈరోజు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. డిపార్ట్మెంట్ టెస్టుల్లో తప్పనిసరిగా మీకు అనుకూలత ఎక్కువగా ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లేందుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, విదేశాల్లో ఉన్న వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశాలు, గ్రీన్ కార్డు కానీ లేదా వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే విదేశాల్లో ఉన్నవారు కన్సల్టెన్సీ మీద మాత్రం ఆధారపడేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. స్వదేశంలో ఉన్నవారు కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అసహనాన్ని, కోపాన్ని, అనవసరపు వ్యంగ్య భాషణలను, తల్లితర బంధువులతో దూషణలని నివారించుకోవడం మంచిది. ఎవరికి కూడా ధనాన్ని ఇవ్వకపోవడం మంచిది. కాస్త తొందరపాటుతనంతో ఒంటరి ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఆడవారు అధిక ధనాన్ని దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయడం కూడా ధన నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఉదయం సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉదయం 11:30 గంటల వరకు హనుమత్ చాలీసా పారాయణము, శివ ఆరాధన, కుజుడి యొక్క అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:24 నుంచి 5:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త మానసిక ఆందోళన, చికాకు, కోపము, లేనిపోని అనర్థాలు, బంధువులతో మమేకమై ఉన్నప్పుడు తొందరపాటుతనంతో లేదా అవివేకంతో ఏదైనా మాట తులడం జరుగుతోంది. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శత్రువులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. రహస్య సమాచారాలు బయటపడతాయి. వస్తువులు కొనుగోలు చేసే విషయంలో గొప్పలు చెప్పుకోవడం అనేది కాస్త తగ్గించుకోవడం మంచిది. ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి మిత్రుల కలయిక నష్టాన్ని కలిగిస్తుంది. దుష్ట సాంగత్యము, అనైతిక చర్యల్లో పాలు పంచుకునే అవకాశము, విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులు విహారయాత్ర గనుక నీటి సంబంధ అటువంటి ప్రదేశాలకు వెళ్ళినట్టయితే ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. మద్యపానం చేసి వాహనం నడపడం వల్ల ఎదుటివారి మరణానికి కారణమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అది అత్యంత ఇబ్బందికరంగా మారుతుంది. పోలీస్ స్టేషన్కి జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, వ్యవహారాల నష్టాలు, పెట్రోల్ బంకు, మద్యపానము, ఇనుము, క్రూడ్ ఆయిల్ లాంటి సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ బంకులలో అగ్ని ప్రమాదం కూడా సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఈ రాశి వారికి స్పష్టంగా చెప్పబడుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. నష్టము సంభవించే సూచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనలాభం లేదన్న విషయాన్ని గుర్తించండి. నూతనమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయకపోవడం మంచిది. అనవసరమైనటువంటి రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ దాంట్లో పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే నూతనమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, గృహ నిర్మాణాన్ని కానీ ప్రారంభించకపోవడం మంచిది. శుభకర చర్చలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనేక రకాల రుగ్మతలు, అనారోగ్యాలు కూడా చెప్పబడుతున్నాయి. భగవంతుని ఆరాధన, మౌనము లాంటివి మాత్రం మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు కుజుడు, చంద్రుడు, శని, బుధ గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికైనా సరే బీద వారికి నల్లని వస్త్రాన్ని, ఆకుపచ్చని వస్త్రాన్ని కానీ లేదా పెసళ్ళు, నల్ల నువ్వులు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు తప్పకుండా ఉంటాయి. అలాగే ఎక్కడైనా నల్ల మేకలకు కానీ లేదా
బయట తిరిగేటువంటి కుక్కలకి ఏదైనా తినుబండారాలు ఇచ్చినట్టయితే కాస్త పుణ్యబలాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:53 నుంచి 9:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలతలు, విదేశాన్యోగ్యత, విదేశాల్లో ఉన్న వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడం, ఆత్మీయుల సందర్శన, ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, పెద్దల ఒప్పందంతో ఆస్తి సంబంధ వ్యవహారాన్ని కూడా చక్కబడము, అనుకూలవంతమైనటువంటి సంతాన వార్త, శుభమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడము, అనుకూలవంతమైనటువంటి వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసుకునేటువంటి అవకాశాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ధనలాభము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ గా ఉన్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ఆరోగ్యం సంపూర్ణంగా శుభస్థితి చేరుకునేటువంటి అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధితో పాటుగా విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రుణ సౌకర్యాన్ని పొందుతారు. అలాగే వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు పరిష్కరించబడతాయి. కోర్టు వివాదాలకు కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోదరులతో మమేకమై ఏదైనా శుభకార్యంలో పాలుపంచుకుంటారు. శుభకర నిశ్చితాంబులాదుల చర్చలు కానీ అటువంటి స్వీకరణ కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి విదేశాన్యోగ్యత, విదేశాల్లో స్థిర నివాసము, స్థిర ఉద్యోగ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగించడము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో ధన ఆగమం ఆనందం కలిగిస్తుంది. విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి సౌలభ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు అన్ని రకాల పరీక్షల్లో ఉత్తమ స్థాయిలో విద్యాభివృద్ధి కొనసాగించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి మిత్ర శుభ కలయిక, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, ఆనందమైనటువంటి స్థితిని పొందుకునే అవకాశము, ఉత్సాహవంతమైనటువంటి స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. వీరికి ఈ రోజంతా కూడా వీరికి అనుకూలంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలతలు, వ్యవహారాల్లో లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు, విదేశీయాన పర్యటన, అనుకూలవంతమైనటువంటి ధనయోగం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఆరోగ్యం అత్యద్భుతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన మిత్రుల కలయిక, చిరునాటి మిత్రుల్ని కలుసుకోవడము, విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి సౌలభ్యము, బాధ్యత కలిగినటువంటి అన్ని కార్యక్రమాలని పరిపూర్ణంగా పూర్తి చేసే అవకాశం, నిశ్చయతాంబూలాదులు, గృహ నిర్మాణము, గృహ ప్రవేశము లాంటి శుభకార్య నిర్వహణ, సత్సంతాన వార్త, ఈ రోజంతా కూడా ఆనందకరమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. కళాకారులకి, రైతు సోదరులకి, రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. గృహ నిర్మాణాన్ని చేసేటువంటి కార్మికులకి కాస్త శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇనుము, పెట్రోలియము, చేనేత పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ మరియు ఈ చెప్పులు లాంటివి తయారు చేసేటువంటి పరిశ్రమలు కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కాంట్రాక్టులను కూడా పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా ఆనందమయ స్థితిని చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి ధనయోగాలు, పుత్ర సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, కాంట్రాక్టర్లకి అనుకూలత, ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఊహించని విధంగా ప్రాజెక్టుకి ఇన్ఛార్జిగా నియమించడము లేదా మిమ్మల్ని ఆన్ సైట్లో విదేశాలకి పంపుతున్నట్టుగా వార్త ఈరోజు మీకు చేరవేసేటువంటి అవకాశం, అది అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. గృహోపకరణ అలంకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటువంటి అవకాశము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. భార్యేతర బంధువుల నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, ఆత్మీయుల సందర్శన, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, వ్యాపార అభివృద్ధి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం వల్ల విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉద్యోగ ప్రాప్తి లేదా విదేశాల్లో ఉన్నత వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ఈ రాశి వారికి విదేశాల్లో ఉన్న వారికి స్పష్టంగా గ్రీన్ కార్డు కానీ PR కానీ పొందుకునేటువంటి అవకాశము,
H1B వీసా పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వివాహాది నిశ్చయితాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశం లేదా వివాహ యోగ్యత కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి మంచి అభివృద్ధిపరమైనటువంటి విద్యాభివృద్ధి కొనసాగుతుంది. ఈ రోజంతా కూడా మీరు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి స్థితిని పొందుకునేటువంటి రోజుగా చెప్పబడుతుంది. జీవితంలో మరిచిపోలేని సంఘటన మీకు జరిగేటువంటి అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, సంతాన ప్రాప్తి కానీ, వివాహ సంబంధ నిర్ణయాలు కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీ జీవితంలో మరిచిపోలేని రోజుగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, అవమానము, చికాకులు, వస్తువులు పోగొట్టుకోవడము, విద్యార్థులకి నష్టము, అనైతిక విషయాల్లో పాలు పంచుకోవడము, అనుకూలం లేని చోట గొప్పవారిగా మిమ్మల్ని మీరు ప్రకటించుకునే అవకాశము, కళాకారులకి కాంట్రాక్టులు రద్దవడము, విద్యా సంబంధ విషయాల్లో తీవ్ర స్థాయిలో అసౌకర్యవంతమైనటువంటి విద్యా నష్టము, పనికి మాలిన వ్యక్తులతో కలిసేటువంటి కొన్ని పనుల వల్ల మీ విద్యా నష్టం సంభవించే అవకాశము, దుష్టుల సాంగత్యము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదము. దాదాపుగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. దుష్టుల సాంగత్యం వల్ల తీవ్ర ఆవేదన గురే అవకాశము, కుటుంబ పరువు బజార్న పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా అనుకోని ప్రయాణంలో నష్టాలు, విదేశీ ప్రయాణం మంచిది కాదు. విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశానికి రావాల్సినటువంటి అగత్యం ఏర్పడబోతోంది. ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు, ముఖ్యంగా గృహాలు కొనుగోలు అమ్మకాల విషయంలో తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు, ఆస్తిపాస్తుల పంపకాల్లో కూడా తీవ్రమైనటువంటి అనర్థం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులో మీకు పెద్ద శిక్ష పడడానికి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన వల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశము. కుటీర పరిశ్రమ, వస్త్రము మరియు బెలూన్స్ లాంటివి తయారు చేయండి. ప్లాస్టిక్ సంబంధమైనటువంటి వస్తువులు తయారు చేసే వాళ్ళు కానీ, బెలూన్స్ తయారు చేసే వాళ్ళు కానివ్వండి, లేదా క్రాకరీస్ తయారు చేసినటువంటి వ్యక్తుల పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకుడికి తీవ్రమైనటువంటి ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడి అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఈ రోజు మొత్తం కూడా కుటుంబంతో, వ్యక్తులతో మాత్రమే కాస్త రెస్ట్ తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనకరమైనటువంటి శుభస్థితి ఎక్కువగా ఏర్పడుతుంది. లేదా అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం ఎక్కువ ఉన్నందున మీరు తప్పనిసరిగా శని, గురుడు, బుధుడు, కుజుడు గ్రహాల యొక్క అష్టోత్తర పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి మధ్యాహ్న సమయంలో 12:54 నుంచి 2:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, అనుకూలవంతమైనటువంటి ధనయోగము, వివాహాది నిశ్చయితాంబులాదులు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, విదేశీయానము, విద్యాభివృద్ధి, అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించడము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలతలు, ప్రమోషన్ కానీ లేదా ఉన్నతమైనటువంటి అభివృద్ధి కానీ పొందుకునేటువంటి అవకాశము, ప్రయాణంలో లాభాలు, పిల్లల అనుకూలత, పిల్లల విషయాల్లో కొత్త విషయాలు తెలుస్తాయి. దానివల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే భర్త తరపు బంధువుల నుంచి ఏదైనా అశుభ వార్త వినేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రం ఉత్తమంగా చెప్పబడుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. విలువైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. తప్పుకున్నటువంటి వాటి వల్ల కూడా గృహంలో ఆనందం వెల్లివిరిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూలమైన సోదరులతో మైత్రి, సోదరీమణులతో ఉన్నతమైనటువంటి ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీల వెసులుబాటు వల్ల అనేక రకాల గొప్ప బహుమానాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం, ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆర్థిక ఆరోగ్య శుభస్థితి మీకు కొనసాగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే సౌలభ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి రోజంతా కూడా ఆర్థికమైనటువంటి విద్యాపరమైనటువంటి విజయాలు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే మధ్యాహ్నం తర్వాత అనగా 4 గంటల తర్వాత వాహనం వల్ల చికాకులు ఏర్పడవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రం కొనసాగించండి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చికాకు, అనారోగ్యము, ధన నష్టము,
వ్యవహార భంగము, లేనిపోని అపవాదులు, శత్రువుల బెడద, ధన నష్టము, అప్పులు చేయాల్సినటువంటి అవసరం రావడము, మితిమీరినటువంటి ధన నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి పూర్తి స్థాయిలో చేతులు కాల్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశము, ఆత్మీయులతో విరోధ భావన, ప్రయాణంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేయడం మంచిది. విదేశీ ప్రయాణం కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది. తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రయాణం చేయాల్సి ఉన్నట్టయితే బ్రాహ్మణుడికి స్వయంపాక దానము, బియ్యము, కందిపప్పు, పెసర్లు మరియు తేనె, నెయ్యి దానంగా ఇచ్చుకొని మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల కాస్త అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అమ్మవారి దేవాలయంలో కనుక చండీ హోమం లాంటిది నిర్వహించబడుతున్నట్టయితే ఆ చండీ హోమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని తద్వారా మీరు ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రయాణంలో కాస్త ఇబ్బందులను అధిగమించి సానుకూలవంతమైన ప్రయాణాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లల సంబంధ విషయాల్లో కూడా చికాకులు, పిల్లల అనారోగ్య భావన మీకు ఎక్కువగా ఇబ్బంది కలుస్తుంది. ఆర్థిక నష్టాన్ని కూడా సూచిస్తోంది. అనవసరమైనటువంటి వైద్యశాల ఖర్చు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాతృవర్గపు సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా ఇబ్బంది పడేటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. తల్లిగారి అనారోగ్య సూచన కాస్త ఇబ్బందిగా చెప్పబడుతోంది. అది కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయడం మాత్రం ఉత్తమంగా చెప్పవచ్చును. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి మిత్రుల కలయిక నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీ పరీక్షలు నిర్వాహయుక్తంగా చేసుకోవడం మంచిది. అనగా తప్పనిసరిగా రాయాల్సిన పరిస్థితులను గుర్తుంచుకోండి. పరీక్షలకు గైర్హాజరయ్యేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకపోవడం మంచిదిగా చెప్పబడుతోంది. అనేక రకాల వ్యవహార నష్టము, ప్రయాణ నష్టము, ధన నష్టము, కోపము, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి ఇబ్బందులు, మాతృ సంబంధ వర్గాల నుంచి ఇబ్బందులు లాంటివి అనేకం కలుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మొత్తం కూడా మీరు కుజుడు, శని, చంద్రుడు, బుధుడు గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, పురుష సూక్త పారాయణ వినడం, విష్ణు సహస్రనామ పారాయణం వినడం దానివల్ల మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సానుకూలవంతమైన దృక్పథం నెరవేరుతుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఎట్టి ప్రతి ఉద్యోగంలో పై అధికారులతో గొడవకు దిగే ప్రయత్నం చేయకండి. అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.